అబ్బాయిల్ని చూడద్దు. Hi guys, welcome back to my channel. This is Niharika. Thank you so much for watching this video. ఇవాళ మన స్పెషల్ గెస్ట్ మా డాడీ. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. హాయ్. ఫస్ట్ టైం మా డాడీ నా వీడియోలోకి రావడం నీకు ఎలా అనిపిస్తుంది? బానే ఉంది. డాడీ కొంచెం కెమెరా ముందు ఎక్కువ రారు. So finally I got him for this video. Today we are making a video where I ask my dad questions that every daughter wants to ask their dad. So without any further ado, actually ఈ క్వశ్చన్స్ మా అక్క కూడా కొన్ని యాడ్ చేసింది. మా అక్క నేను కలిపి క్వశ్చన్స్ యాడ్ చేసాము. సో ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్, ఎందుకంటే నేను ఇప్పటివరకు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎప్పుడు వినలేదు. సో మీతో పాటు నేను కూడా ఫస్ట్ టైం వింటున్నా. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డు లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్, హూ డూ యూ లవ్ ద మోస్ట్? అక్క నేనా? 50-50. అలాగనే లేదు. ప్రతి పేరెంట్స్ ఇదే చెప్తారు. ప్రతి పేరెంట్స్ కాదు, కానీ కొన్ని అకేషన్స్ నిన్ను లవ్ చేస్తాను, కొన్ని అకేషన్స్ లో అక్కని, అంతే. అలా వెరీ ప్రాక్టికల్ క్వశ్చన్. ప్రియారిటీ ఏం లేదు కానీ బట్ అంతే అంతే. ఓకే. ఇట్స్ ఓన్లీ 50-50. కానీ యూజువల్లీ ఒక అబ్బాయి ఒక అమ్మాయి పుడితే ఫాదర్స్ ఎక్కువ అమ్మాయితోనే ఉంటారు అంటారు కదా. వై డూ యూ థింక్ సో? నా విషయంలో అదేం జరగలేదుగా, నాకు ఇద్దరు అమ్మాయిలే కాబట్టి నో ప్రాబ్లం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ దీని గురించి యాక్చువల్లీ, వాట్ డూ యూ థింక్ అబౌట్ హ్యావింగ్ 2 daughters? డిడ్ యూ ఎవర్ ఫీల్ లైక్ హ్యావింగ్ ఎ సన్? నో. లైక్ ఎవర్? ఎప్పుడు అనిపించలేదా నీకు? నువ్వు అమ్మ కడుపులో ఉన్నప్పుడు కూడా 4th month లోనే నాకు తెలిసింది పాప అనేసి. నా ఒక్కడికే తెలుసు, అమ్మకు కూడా చెప్పలేదు. ఓకే. బట్ ఆ టైంలోనే అనుకున్నాను నేను ఆల్రెడీ. ఒకే ఒక్క నిమిషం బాబు ఏమో అనుకున్నాను, కానీ వచ్చి పాప అని నేను చెప్పింది. దట్స్ ఇట్, అంతే. సో నువ్వు ఎక్స్పెక్ట్ చేసావు నేను బాబు అని? ఫస్ట్ బాబు అనుకున్నాను. ఓకే. వాట్ ఈస్ దట్ వన్ థింగ్ దట్ యూ వాంట్ మీ టు బీ? లైక్ one thing that every father want their daughter to be? డిసిప్లిన్. దట్స్ ఇట్. డిసిప్లిన్ గా ఉండాలి, అంతే. ఓకే. అంతే. అంటే డిసిప్లిన్ అంటే ఏంటి? లైక్ పొద్దున్నే లేచి ప్రాపర్ గా హెల్త్ మెయింటైన్ చేస్తున్నా, కెరియర్ వైజ్ డిసిప్లిన్? రెండు రకాలు. ఓకే. కానీ ఒక వన్ థింగ్ దట్ యు వాంట్ మీ టు బి అంటే డిసిప్లిన్ కాకుండా, లైక్ నువ్వు నన్ను ఎక్కడ చూద్దాం అనుకుంటున్నావు? నేను చిన్నప్పుడు అనుకున్నప్పుడు నీ చేత టెన్నిస్ ఆడిద్దాం అనుకున్నాను. ఓకే. అది నా కోరిక మొదటి నుంచి. నీ జాతక ప్రకారం కూడా నీకు బాగా అట్లాంటి ఆటల్లో బ్రహ్మాండంగా ఇదవుతానని ఉంది. బట్ అన్ఫార్చునేట్లీ అది నీ కోరిక కాదు. స్విమ్మింగ్ అయినా సరే ఏదైనా అవుతుంది అనుకున్నాను కానీ బట్ ఓకే లెట్స్. కోరిక కాదు, యు నో రైట్, హెల్త్ ఇష్యూస్ వల్ల నేను చేయలేదని. అదే ఇంకందుకే కదా, ఇంకా మాట్లాడలేదు. సో ఫ్యాక్ట్ ఏంటి అంటే మా డాడీ నా కోసం చిన్నప్పుడు స్విమ్మింగ్ క్లాస్ లో కూడా జాయిన్ అయ్యారు. నేను స్విమ్మింగ్ కి రోజు వెళ్ళాలని మా డాడీ కూడా క్లాస్ లో జాయిన్ అయ్యారు. సో చిన్నప్పుడు నేను చాలా ట్రై చేశాను ఒక స్పోర్ట్స్ పర్సన్ లాగా చేద్దామని, కానీ హెల్త్ ఇష్యూస్ వల్ల ఐ కుడెంట్. వాట్ డూ యూ థింక్ అబౌట్ పీరియడ్స్ నాన్న? లైక్ అండ్ వెన్ వాజ్ ద ఫస్ట్ టైమ్ దట్ యూ యాక్చువల్లీ గాట్ టు నో అబౌట్ మెన్స్ట్రల్ సైకిల్ అండ్ ఎవ్రీథింగ్? రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్. చైల్డ్హుడ్ కాదు, మదర్ కూడా వచ్చేవి కదా. ఓకే. మా మదర్ కూడా వచ్చినప్పుడు వాళ్ళు అలా కూర్చునేవాళ్ళు. ఎందుకంటే ఆ టైంలో సైన్స్ ప్రకారంగా చూసుకున్నా కానీ దే ఆర్ సపోజ్ టు టేక్ రెస్ట్. వాళ్ళు చిరాగ్గా ఉంటారు కాబట్టి వాళ్ళు ఏ విషయాల్లోనూ వాళ్ళ గురించి కాదు, నీకేమనిపించింది? లైక్ డిడ్ యూ ఫీల్ గ్రాస్ అంటే ఏంటిది వియర్డ్ గా అనిపించిందా? అంటే అదే నైతికత అంటే. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద బెస్ట్ అండ్ వర్స్ట్ థింగ్ అబౌట్ బీయింగ్ అ పేరెంట్? బెస్ట్ థింగ్ అంటే యూ విల్ బి ప్రౌడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఐఎమ్ ఏ పేరెంట్. పేరెంట్ అంటే ఇట్స్ ది నెక్స్ట్ స్టెప్. వైఫ్ హస్బెండ్ నుంచి ఫ్యామిలీలోకి వెళ్ళాం మేము. వైఫ్ హస్బెండ్ ఈజ్ నాట్ ఏ ఫ్యామిలీ. ఓకే. పిల్లలతోనే ఫ్యామిలీ వస్తుంది. ఓకే. దెన్ వాట్ ఈస్ ద వర్స్ట్ థింగ్? వర్స్ట్ థింగ్ అంటే మెయింటెనెన్స్. That too with 2 daughters. Literally 2 daughters. One is North Pole, second one is South Pole. How did you maintain 2 daughters, Nana? Like what was the? అప్పుడప్పుడు తగ్గాలి, అప్పుడప్పుడు కోపడాలి, అప్పుడప్పుడు ఇదైపోవాలి, ఇప్పుడు మనమే లొంగిపోవాలి. అవన్నీ చేసుకుంటేనే అవుతుంది. Literally you were there with 3 women in the house kada. How is it living with 3 women in the house? Adi cheppu. Adi horrible. Adi horrible.
ఒకళ్ళలో ఉండాలి అంతే, అంత గురించి వాళ్ళతో పాటు కలిసి ఉండాలి అంతే తప్ప ఆలోచించేది ఏం లేదు, నోరు మూసుకొని కూర్చోటం అంతే. మాట్లాడకుండా కీప్ మమ్. Okay, now this is like completely different question, okay? Why do Indian dads not let their daughters date till 20 or something and suddenly ask to marry a random guy? Like, ఆ ఫిలాసఫీ ఎక్కడి నుంచి వస్తుంది? యాక్చువల్గా ఆఫ్టర్ 18 తర్వాతే వాళ్ళకి మ్యారేజ్ అవ్వాలి ఫస్ట్ థింగ్. దీని లోపల ఏంటంటే మైండ్ ఫికల్ మైండ్ ఉంటుంది. 18 అంటే చైల్డ్ మ్యారేజ్ నాన్న, 18 లిటరలీ. ఇప్పుడు 18 కాదు, ఓకే? ఒకప్పుడు మా టైంలో 18 ఉండేది, ఇప్పుడు మాత్రం నేను చెప్తున్నాను 24 ఇస్ ద రైట్ టైం. అప్పటికి కొంచెం మెచ్యూరిటీ వస్తుంది. మెచ్యూరిటీ వచ్చిన తర్వాతే ఎవరినైనా సెలెక్ట్ చేసుకోగలం. ఈ లోపల సెలెక్ట్ చేసుకుని వాడి కోసం ఏడ్చి వాడి కోసం ఇదేయి వాడు పూర్తిగా మెచ్యూర్ అవ్వడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 20 లోపల ఏంటంటే అబ్బాయిలు ఎవరో మెచ్యూరిటీగా ఉండరు. అబ్బాయిలు చాలామంది వాళ్ళకి 20, 30 తర్వాతే వాళ్ళకి మెచ్యూరిటీ వస్తుంది. తర్వాత కూడా ఇప్పుడే వీడిని తీసుకొని వచ్చేసి వీడినే కట్టబెడతానని ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మాట్లాడి నువ్వు కూడా ఓకే చేసుకున్న తర్వాత మేము ఓకే చెప్తాం. మరి అంటే అసలు 20 వరకు అసలు ఆ అమ్మాయికి ఎలాంటి ఫీలింగ్ ఇలాంటివి ఏం తెలియకపోతే సడన్ గా ఎలా వస్తాయి అని నేను అడిగిన క్వశ్చన్. ఈ రోజుల్లో ఎవరికి ఫీలింగ్స్ తెలియకపోవడం ఏం లేదు. ఎవ్రీబడి ఈస్ హ్యావింగ్ ఏ ఇన్సైడ్ ఇంకో పర్సన్ ఉంటాడు. అది వాళ్ళ లోపలే ఉంటాడు, బయట వేరే వాళ్ళు తిరుగుతూ ఉంటారు అంతే. డాడ్స్ అబ్బాయిల్ని చూసినప్పుడు అసలు ఏం కేటగిరీస్ చూస్తారు? నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్ఫిడెన్స్ చూస్తాను. ఓకే, పక్కన నుంచి మమ్మీ ఓకే డబ్బులు ఎందుకు చూసుకోవాలనుకుంటున్నానంటే ఈ రోజుల్లో డబ్బులు ఏంది రెండో రోజే తగదవుతుంది. ఒక మా టైంలో అనుకో డబ్బులు లేకపోయినా కానీ భర్తను అలా చూసేవాళ్ళు, ఇంకా గౌరవంగా చూసేవాళ్ళు, సంపాదించలేని వాళ్ళు కూడా. ఈ రోజుల్లో ఏంటంటే సంపాదన లేకపోతే అసలు చేతిలో డబ్బులు లేవు అంటే ఇంకా ఆల్మోస్ట్ వీడు వేస్ట్ అనేసి ఒక ఒపీనియన్ వస్తుంది. అది రైటా రాంగా? అమ్మాయిల సైడ్ నుంచి, ఎవరి సైడ్ నుంచి రాంగ్. ఇప్పుడు అమ్మాయి అయినా సరే సంపాదించలేదు అంటే అమ్మాయికి ఒక విలువ ఉంటుంది, అమ్మాయి సంపాదిస్తూ ఉందంటే ఇంకో విలువ ఉంటుంది. ఓకే, అది. సో ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఉండాలి, సెకండ్ డబ్బులు ఉండాలి. సో 24-25 వచ్చాక ఇఫ్ యూఆర్ ఫైనాన్షియలీ సెటిల్డ్ యు ఆర్ ఓకే టు లవ్ ఎనీబడి. ఇట్స్ నాట్ లైక్ దట్. లవ్ నువ్వు చేసుకో, బట్ మ్యారేజ్ మాత్రం 25 తర్వాతే. సో ఈ క్వశ్చన్ కి మనకి ఇంకో గెస్ట్ కూడా యాడ్ అవుతున్నారు. ఇందాక నుంచి పక్కనే కూర్చుని మా డాడీ ఎలా చెప్తారా అని ఆలోచిస్తుంది మమ్మీ. అలా కాంట్రవర్సీ క్వశ్చన్, కానీ మీరు ఆన్సర్ చేయాలి. ఓకే, వెరీ పాజిటివ్ గా ఆన్సర్ చేయాలి, ఎందుకంటే చాలా మంది సెన్సిటివ్ ఆడియన్స్ కూడా ఉంటారు కాబట్టి. వాట్ డూ యూ థింక్ అబౌట్, suppose if tomorrow me or any of daughter comes out and says that she or he is a lesbian or something, what do you do? Do you support? What do you guys think? No cheprana. See, first of all, whether it is daughter or son, whoever it may be, okay. వాడిని లెస్బియన్గా పుట్టించాలంటే తప్పు ఎవరిది? మాదే కదా. అందుకని కంపల్సరీగా ఎవరు చూసుకోవాలి? మేమే చూసుకోవాలి. సో యూ యాక్సెప్ట్ ఇట్. లెస్బియన్ అవుతారా లేదంటే గే అవుతారా ఏంటి అన్నది మనమే చూసుకోవాలి. మన పిల్లాడు ఎలా ఉన్నాడు చిన్నప్పటి నుంచి మనం చెప్పే కథలు, మనం వాడితో ఎలాగ బిహేవ్ చేస్తూ ఉంటాం అన్నది ఆటోమేటిక్గా వాడు అబ్బాయి అయితే మ్యాన్గా తయారవుతాడు, అమ్మాయి అయితే ఉమెన్గానే తయారవుతుంది. ఈ ఆలోచనలు ఎందుకు వస్తాయి అంటే నువ్వు యు ఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ సన్ ఆర్ డాటర్. దగ్గరగా ఉన్నా కూడా ఇఫ్ దే సే దట్ దేర్ సెక్షువాలిటీ ఇస్ దట్, విల్ యు గైస్ యాక్సెప్ట్? జెనెటికల్లీ ప్రాబ్లం ఉందనుకోనా, మనం ఏం చేయాలి? యాక్సెప్ట్ చేద్దాం. మా పిల్ల ఎవరైనా సరే నాకు పుట్టిన పిల్లవాడే కదా వాళ్ళు. సో ఇలా రీహాబ్ లో పెట్టి వాళ్ళని మారాలి, నువ్వు ఇలానే ఉండాలి అని అయితే మీరు ప్రమోట్ చేయాలి, ఇంటర్వ్యూ పెట్టుకుంటారు. ఓకే, ప్రాబ్లం ఉంది అనుకున్నప్పుడు ప్రాబ్లం దగ్గరికి మనం వెళ్ళాలి. ఓకే, అంతేగాని ప్రాబ్లంకి దూరంగా మనం వెళ్ళిపోతున్నాం అనుకో, అది ఎప్పుడైనా కానీ మన దగ్గరికి వస్తుంది. మనం వెళ్ళిపోయి దాన్ని సాల్వ్ చేసుకోవాలి అక్కడే. ఓకే, గాట్ ఇట్. వాళ్ళ మనసుకి దగ్గరగా ఉండడం, వాళ్ళని అర్థం చేసుకోవడమే ఫస్ట్ ప్రయారిటీ.
That's it. I think మనం ఎండ్కి వచ్చేసాము. That's all for today's video, guys. Finally, my parents turned out to be green flag parents with the last answer. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. I'm like, ఇలాంటి ప్రశ్న వేయాలని నీకు ఎలా ఎలా అనిపించింది? end the video, but I didn't expect the last answer. So, complete green flag parents. If you like the video, please like, share and subscribe to this channel. చెప్పొచ్చు కదా? ఓకే Please like, share and subscribe this channel. Just Neha. Just Neha. Like, share and subscribe. Bye.